ఇవాళ వీడియో మన అందరి పోర్ట్ఫోలియోస్ స్టార్ట్ చేద్దామండి. మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి, పోర్ట్ఫోలియోస్ పాజిటివ్ గా ఉన్నాయి. నా పోర్ట్ఫోలియో 2% పాజిటివ్ గా ఉంది. కానీ మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి నెమ్మదిగా ప్రాఫిట్ బుకింగ్స్ అయితే చూసాం. మార్నింగ్ సెషన్స్ లో పెరిగిన పోర్ట్ఫోలియో ఈవినింగ్ కల్లా కాస్త వీక్ గా కనిపించిందండి. మరి మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది? మీ పోర్ట్ఫోలియోలో బాగా పెరిగిన స్టాక్స్ అవి ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇవాళ గ్రూప్ లో నేను మెసేజ్ పెట్టినట్టు ఫీలిక్స్ అవ్వచ్చు, వారి టెక్నాలజీస్ అవ్వచ్చు, ఇవాళ నా పోర్ట్ఫోలియోలో కొంత బాగా కదిలిన స్టాక్స్ అయితే తెలుస్తున్నాయి. సో ఇక్కడ సమస్య ఏంటంటే మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయండి. ఈవెన్ పీ స్టాక్స్ కి సంబంధించి కొంత కన్ఫ్యూజన్ ఉన్న మార్కెట్ లో ఎక్స్పర్ట్స్ మాత్రం ఇంకా స్టిల్ నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు. కారణం ఏంటి అంటే సిటీ వాళ్ళు క్రూడ్ ప్రైసెస్ $110 దగ్గర ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. మామూలుగా క్రూడ్ ప్రైసెస్ తగ్గుతుంటే వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అండ్ ఎస్పెషల్లీ ఇరాన్ సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుందండి. ఒకవేళ పీ స్టాక్స్ కనుక ఫెయిల్ అయితే 3 పెద్ద టార్గెట్లు వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారట. ఈ 3 టార్గెట్లు ఏంటి? అండ్ అమెరికా దగ్గర నుంచి కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అమెరికా డెలిగేషన్ ఇస్లామాబాద్ కు వెళ్ళిందని, చాలా మట్టుకు ఇరాన్ ఈ డీల్ పాల్గొనదని, అండ్ మరొకసారి ఇష్టపడుతున్నామని మోజ్తబా కెమాని గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇలాగా కాన్ఫ్లిక్టింగ్ సిగ్నల్స్ వస్తున్నాయి. ఈ టైంలో మార్కెట్ లో పరిస్థితి ఏంటి? నెక్స్ట్ మార్కెట్లు ఈ విధంగా పెరుగుతాయా లేదు పడతాయా, మనం ఎలా ఉండాలనే విషయం చాలా క్లియర్ గా చెప్తానండి. ఇవాళ నేను చెప్తున్న విషయాలు వినడమే కాదండి, స్క్రీన్ మీద కనిపించే కొన్ని ఇమేజెస్ మీరు ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాలి. సో ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీకు నచ్చినా లేదు కరెక్ట్ అనిపించినా మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఒకవేళ ఈ వీడియోని మొబైల్లో చూస్తుంటే కామెంట్స్ ని స్వైప్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. ఈ హైప్ ని క్లిక్ చేస్తే ఖచ్చితంగా మన ఛానల్ కి చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇవాళ నేను యుద్ధం గురించి మాట్లాడట్లేదండి. ఇప్పుడు జరుగుతున్న పీ స్టాక్స్ ఒకవేళ ఫెయిల్ అయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మార్కెట్ లో ఉన్న హెడ్ లైన్సే కాదండి, కొంత ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను. ఫస్ట్ సిటీ వాళ్ళు క్రూడ్ $110 లేదా $130 వరకు కూడా వెళ్తుంది అని మాట్లాడుతున్నారు. ఒకవేళ పీ స్టాక్స్ ఏమాత్రం ఫెయిల్ అయినా ఇప్పుడు జరిగిన డ్యామేజ్ రికవరీ అవ్వడానికి లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ అవడానికే 2 years టైం పడుతుందట. సో ఇప్పుడు పీ స్టాక్స్ జరగకపోతే ఖచ్చితంగా మార్కెట్లు కొంత నెగటివ్ గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. 1.3 బిలియన్ బ్యారెల్స్ మనకి రిస్క్ అయితే కనిపిస్తుందట ఆయిల్ సప్లై లో. ఇది చిన్న నెంబర్ అయితే కాదండి. అండ్ ఈ ఆయిల్ సప్లై విషయంలో ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయో తెలుసా? అమెరికా చేస్తున్న బ్లాకేడ్ గురించి మాట్లాడుకోవాలి. ఏముంది, అమెరికా బ్లాకేడ్ చేస్తుంది, ఇరాన్ షిప్స్ ఆపేస్తుంది అనుకోవడం భ్రమ. ఈ అమెరికా బ్లాకేడ్ వీక్ గా ఉంది. ఇది కేవలం మార్కెట్ లో న్యూస్ క్రియేట్ చేస్తుంది కానీ ఇరాన్ ని ఏదైతే ఇబ్బంది పెట్టాలనుకుంటుందో అమెరికా ఆ ఇబ్బంది పెట్టలేకపోతుంది. అమెరికా చాలా యాక్టివ్ గా ఈ మ్యారిటైమ్ బ్లాకేడ్ అయితే నిర్వహిస్తుందండి, అందులో డౌట్ లేదు. కొన్ని షిప్స్ ని మాత్రమే వీళ్ళు వార్న్ చేస్తున్నారు, అందులో కొన్ని షిప్స్ మాత్రమే వెనక్కి తిప్పగలుగుతున్నారు. సో ఇక్కడ ఏవైతే షిప్స్ వెనక్కి వెళ్తున్నాయో లేదు కొన్ని షిప్స్ దాటుతున్నాయో వీటి వల్ల మార్కెట్ లో చాలా కన్ఫ్యూజన్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఇరాన్ మేము దాడి చేస్తాము అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఆగిపోయింది. అలాగా అమెరికా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆపి ఉంటే మనకి ప్రాబ్లం ఉండేది కాదు. ఇవాళ అయితే క్రూడ్ ప్రైసెస్ మనకు తగ్గుతున్నాయండి, కానీ మార్కెట్ లో వస్తున్న హెడ్ లైన్స్ పెద్ద సంస్థలు చెప్తున్న విషయాలు చూడండి నెగిటివ్ గా కనిపిస్తున్నాయి. అండ్ ఇవాళ ఇదే విషయం మీద మార్కెట్ లో చాలా పెద్ద న్యూస్ అయితే వస్తుంది. అమెరికా ఇరాన్ సంబంధించి ఒక షిప్ ని అయితే సీజ్ చేసిందని, అండ్ ఇందులో ఆయిల్ కాకుండా కొన్ని కెమికల్స్ ఉన్నాయని, ఇది వెపన్ గ్రేడ్ కెమికల్స్ అని, ఇవి చైనా సప్లై చేస్తుందని. అబ్బో మరి అడక్కండి. సో ఆయిల్ అంటే మనం సివిల్ సప్లై అనుకుంటామండి, లేదు అంటే ఇప్పుడు వెపన్స్ లేదు అంటే కెమికల్స్ ఇటుపక్క వెళ్తే ఖచ్చితంగా ఇరాన్ కి అది పెద్ద దెబ్బే అవుతుంది. ఎస్పెషల్లీ చైనా దగ్గర నుంచి వీళ్ళు ఏం తెస్తున్నారో మార్కెట్ లో వస్తున్న న్యూస్ అయితే మాత్రం చాలా హల్చల్ చేస్తుంది. మీరు అడగచ్చు ఎందుకింత ఇందులో ఏముంది, లేదంటే ఇరాన్ డైరెక్ట్ గా మాట్లాడొచ్చు కదా, లేదు చైనా చెప్పొచ్చు కదా మేము కాదు అని. ఇక్కడ అమెరికా అన్ని షిప్స్ ని ఆపట్లేదండి, కొన్నిటిని ఆపుతుంది. వాళ్ళు చెక్ చేసి ఆపుతున్నారట. అందులో కెమికల్స్ ఉన్నాయన్న న్యూస్ రావడం నిజంగా కాస్త ఇబ్బంది పెట్టే విషయం. సో ఇప్పుడు చైనా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారేమో అమెరికా వాళ్ళు చెప్పింది నిజమైతే. ఎందుకంటే చైనా వాళ్ళు క్లియర్ గా చెప్పారు మేమైతే సపోర్ట్ చేయమని. ఈవెన్ ఇరాన్ కూడా చెప్తుంది చైనా సపోర్ట్ చేయట్లేదని. కానీ ఇప్పుడు అమెరికా వాళ్ళు మాత్రం ఇందులో చైనా సరికేదా ఉంది, కొన్ని కెమికల్స్ ఉన్నాయంటూ మాట్లాడడం నిజంగా మార్కెట్లు కొంత ఇబ్బంది పెట్టే విషయం. చూడండి ఇప్పటికైతే మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయి, ఆయిల్ ప్రైసెస్ తగ్గుతున్నాయి, కానీ కిందన గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. సో పీ స్టాక్స్ జరుగుతాయా అంటే వాళ్ళు వస్తారో తెలీదు, రారో తెలీదు. ఒకసారి ట్రంప్ గారు ఏమంటారు, నేను స్వయంగా వెళ్ళి మాట్లాడతాను, లేదంటే టెలికాన్ఫరెన్స్ చేస్తాను, ఈ పీస్ డీల్ సక్సెస్ అయితే ఖచ్చితంగా చాలా బాగుంటుంది, అండ్ 2015లో జరిగిన పీ స్టాక్స్ కన్నా ఇవి చాలా బాగుంటాయి, నెంబర్ 1 డీల్ అవుతుంది. న్యూస్ అయితే మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తుందండి. బట్ రియాలిటీ ఏంటి, పాకిస్తాన్ ఇస్లామాబాద్ కి ఇంకా ఇరాన్ వాళ్ళు వస్తున్నట్టయితే కనిపించట్లేదు అని చెప్తోంది. ఈవెన్ ఇరాన్ స్టేట్ మీడియా కూడా వాళ్ళు ఇంకా బయలుదేరలేదు అని చెప్తుంది. ఒక పక్క జేడి వ్యాన్స్ గారు వెళ్తారని ఒకసారి, లేదు అంటే ఇంకా వెళ్ళలేదని ఒకసారి. మార్కెట్ లో న్యూస్ అస్తవ్యస్తంగా ఉంది. అండ్ అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే
ఒక గంటలో ఇరాన్ ఈ పీస్ టాక్స్ కి అగ్రీ చేసిందనే న్యూస్ వస్తుందండి. మార్కెట్ లో కొంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి. అండ్ ఆ కొంతసేపట్లో మేము ప్రెషర్ లో అయితే ఈ డీల్ చేయమని, లేదు మా కండిషన్స్ మేము మమ్మల్ని బెదిరించేలా ఉంటే ఒప్పుకోమని ఇలా మాట్లాడుతూ ఉంటారు. మరోపక్క మోస్తఫా కమేని గారి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, ఫర్దర్ గా పీస్ టాక్స్ జరుగుతాయని, ఇస్లామాబాద్ కి ఇరాన్ నుంచి వెళ్తారని న్యూస్లు రకరకాలుగా వస్తున్నాయండి. అండ్ ఇందాక హెడ్ లైన్ లో చెప్పుకున్నట్టు ఒకవేళ ఈ పీస్ టాక్స్ ఫెయిల్ అయితే ఇరాన్ 3 పెద్ద టార్గెట్లను చూస్ చేసిందట. అండ్ ఈ టార్గెట్లు ఎందుకు తెలుసా? ఖచ్చితంగా ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఒకవేళ అమెరికా ఇబ్బంది పెడితే కంప్లీట్ గా వరల్డ్ వైడ్ ఆయిల్ ఫ్లో ఆపడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. మార్కెట్ చూస్తే పాజిటివ్ గా ఉన్నాయి, న్యూస్ చూస్తే ఇలా వస్తుంది. అండ్ ఇప్పుడు జరగబోయే పీస్ టాక్స్ ఫెయిల్ అవుతాయనే భయాలున్నా, లేదు పీస్ టాక్స్ ఫెయిల్ అయినా ఫస్ట్ మేజర్ రియాక్షన్ క్రూడ్ చూస్తుందండి. ఈ క్రూడ్ కనుక పెరిగింది అంటే ఖచ్చితంగా బంగారం, వెండి, స్టాక్ మార్కెట్లు అన్ని మనకి ఎగనెస్ట్ గా మారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇమీడియట్ గా. అండ్ ఇక్కడ మార్కెట్ లో ఉన్న పెద్ద పుకారండి, మీరు న్యూస్ అనుకుంటారు, రష్యా డైరెక్ట్ గా ఇరాన్ కి సపోర్ట్ చేస్తుంది మిలిటరీ పరంగా అని చెప్పి న్యూస్ ఉంది. సో ఇది ఇరాన్ అయితే కొట్టిపారేసింది క్లియర్ గా, మాకు ఎటువంటి సపోర్ట్ రష్యా నుంచి రాదు అని ఇరాన్ చెప్తోంది. కానీ ఇరాన్ మాటలు ఇప్పుడు నమ్మేది ఎవరండి? మార్కెట్ లో భయాలు పెరిగితే రేపు పొద్దున రష్యా ఏ కామెంట్ చేసినా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుందని న్యూస్ వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు చైనాలో దొరికిన ఆ కెమికల్స్ నిజమో కాదో ఎవరు కన్ఫర్మ్ చేసి చెప్తారు? సో ఇలాంటి టైముల్లో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ పీస్ టాక్స్ జరగకపోయినా, లేదు మళ్ళీ పీస్ టాక్స్ ఫాలో అప్ చేసినా, లేదు సీజ్ ఫైర్ ని ఎక్స్టెండ్ చేసినా కన్ఫ్యూజన్ మార్కెట్ లో పెరుగుతుంది. చూడండి, నిన్నటి వరకు సీజ్ ఫైర్ జరగగానే మార్కెట్లు పెరిగాయి. పీస్ టాక్స్ ఈవెన్ ఫెయిల్ అయినా జేడి వ్యాన్స్ గారు పాజిటివ్ గా మాట్లాడడం వల్ల మార్కెట్లు పెరిగాయి. కానీ ఇదే కన్ఫ్యూజన్ కొనసాగితే మాత్రం మార్కెట్లు నెగిటివ్ గానే తీసుకుంటాయి. అయితే ఇన్ని నెగిటివ్ న్యూస్ల మధ్యలో మనకి కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయండి. ఎస్పెషల్లీ ట్రంప్ గారి దగ్గర నుంచి 2 ఇంపార్టెంట్ పెద్ద స్టేట్మెంట్స్ వచ్చాయి. ఒకటి, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ఆ బ్లాకేడ్ ని రీకన్సిడర్ చేస్తాము అని చెప్పారు. ఎప్పుడండి? పీస్ టాక్స్ బాగుంటేనట. అండ్ అటు ఇరాన్ కి గానీ, లేదంటే ఇటు అమెరికాకి గానీ ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఒక్కటే నెగోషియేషన్ కి ఒక ప్రధాన బలంగా మారిపోయింది. సో అటు ఇరాన్ బ్లాక్ చేస్తానంటుంది, లేదు అంటే ఇటు అమెరికా బ్లాక్ చేస్తానంటుంది. వీళ్ళిద్దరి మధ్యలో ట్రస్ట్ లేకపోవడం వల్లే క్లారిటీ అయితే మార్కెట్ దొరకట్లేదు. సో దీన్ని మనం చాలా సీరియస్ గా తీసుకోవాలండి. సో ప్రస్తుతానికి అయితే ట్రంప్ గారు రీకన్సిడర్ చేస్తాము అని చెప్పడం మార్కెట్లకి కొంత పాజిటివ్ విషయమే. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ విషయం ఏంటి అంటే, వార్ పవర్స్ ని ఇన్వోక్ చేస్తున్నారు ట్రంప్ గారు. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి పవర్ డిమాండ్ పెరిగిపోవడం కానీ, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కాస్త పెరిగి హై లెవెల్లో ఉండడం కానీ, లేదు అంటే ఈ యుద్ధానికి సంబంధించి నెగటివిటీ రావడం కానీ, ఇవన్నీ కూడా ట్రంప్ గారు ఒక అడుగు వెనక్కి వేసేలాగా కనిపిస్తున్నాయండి. మార్కెట్లు కూడా పాజిటివ్ ఉండడానికి ఇది వన్ ఆఫ్ ద బిగ్ రీజన్ అవ్వచ్చు. అండ్ ఇలాగ మళ్ళీ చెప్తూనే ఈ వార్ పవర్స్ ఇన్వోక్ చేస్తూనే ట్రంప్ గారు ఏం చేస్తున్నారు తెలుసా? ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏఐకి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి వీటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తామన్నట్టు మనకి మార్కెట్ లో న్యూస్ వస్తుందండి. సో ఇప్పుడు మార్కెట్ లో ఎస్పెషల్లీ అమెరికాలో ప్రధాన బలం ఏంటండి? పవర్ డిమాండ్ పెరగడం ఒకటైతే, నెక్స్ట్ ఏఐకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసుకోవడం. ఎందుకంటే ఇప్పటికే అన్ని కంపెనీస్ బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ గల్ఫ్ దేశాలు కూడా. సో ఇప్పుడు ఆ పెట్టుబడులకి న్యాయం చేకూర్చేలాగా ప్రవర్తించకపోతే ఖచ్చితంగా అమెరికా మీద నమ్మకం పోతుంది. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాగా అమెరికాను కొంతవరకు తిడుతున్నారు కనుక వాటిని ఖచ్చితంగా ఎంగేజ్ చేయడానికి ట్రంప్ గారు ఖచ్చితంగా కొన్ని ప్లాన్స్ వేస్తారండి. సో దీనివల్ల ఈయన కొంత కాన్సన్ట్రేషన్ యుద్ధం మించి మిగిలిన వాటిపై వెళ్ళడం చాలా మంచిది మార్కెట్లకి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రంప్ గారిని ఆర్మ్ లెంత్ డిస్టెన్స్ లో ఉంచుతున్నారట ఈ టాక్స్ విషయంలో కానీ, లేదంటే మానిటర్ చేసే విషయంలో కానీ. ఎందుకంటే ఈయన ఎరాటిక్ బిహేవియర్ అందరికి కాస్త తలనొప్పులు తెచ్చే విధంగానే కనిపిస్తుందట. సో ఈ ఎంటైర్ విషయాలు గమనిస్తే మనకు అర్థమయ్యేది ఒకటేనండి, అమెరికా ఇరాన్ ని చాలా టైట్ డీల్ లోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. మల్టిపుల్ వేస్ లో అన్ని డైరెక్షన్స్ నుంచి ఇరాన్ అయితే టైట్ చేయడానికి చూస్తుంది. డిప్లొమసీ అవ్వచ్చు, బ్లాకేడ్స్ అవ్వచ్చు, లేదంటే దాడులు అవ్వచ్చు, అన్ని విధాలుగా నెగోషియేషన్స్ ద్వారా అన్ని విధాలుగా ఇరాన్ ని టైట్ చేయడానికి చూస్తుంది. ఇక ఇరాన్ ఏం చేస్తుంది? మేము వీకర్ పొజిషన్ లో ఉంటే మేము నెగోషియేషన్స్ కి రాము, అసలు నెగోషియేషన్స్ కి ఒప్పుకోమంటుంది. అండ్ ప్రపంచం అంతా ఆశ్చర్యపోయే విధంగా అమెరికాని ఇంకా ఇరకాటంలో పెట్టడానికి మా దగ్గర అన్ని రకాల శక్తులు ఉన్నాయనేలాగా బిహేవ్ చేస్తుంది. అమెరికా దానికి భయపడుతుంది కూడా. ఇది అసలైన విషయం అండి. సో ఇప్పుడు అమెరికా అండర్ ప్రెషర్ లో ఇరాన్ ని ఉంచి నెగోషియేషన్స్ జరిపి ఖచ్చితంగా డీల్ చేసేయాలని చూస్తుంటే, మమ్మల్ని ప్రెషర్ పెడితే మేము రాము అనేస్తుంది ఒకటే మాటకి. అమెరికా చెప్పే కండిషన్స్ ఇరాన్ ఒప్పుకోవట్లేదు, ఇరాన్ పెడుతున్న కండిషన్స్ అమెరికా ఒప్పుకోవట్లేదు. సో వీటన్నిటికీ సెంటర్ పాయింట్ ఏంటి అంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్. ఇది లొకేషన్ కాదండి, ఇక బ్యాటిల్ ఫీల్డ్ లాగే మారబోతుంది మనకి. సో ఈ పరిస్థితుల్లో మార్కెట్లు మొత్తం అంతా కూడా పీస్ టాక్స్ గురించి మాట్లాడుకుంటున్నారండి, కానీ సీజ్ ఫైర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. పీస్ టాక్స్ అనేవి సీజ్ ఫైర్ లో జరిగితే మంచివి,
సీజ్ ఫైర్ తాలూకా ఎక్స్టెన్షన్ కూడా మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ కింద మారబోతుంది. సో సీజ్ ఫైర్ పెరుగుతుందనే మాటలు అయితే వినిపిస్తున్నాయి, బట్ ఇది ఎక్కువ కాలం పెరిగినా కూడా మార్కెట్ నెగిటివ్ గా మారిపోయే అవకాశం ఉంటుంది. సో మార్కెట్ లో డేటా మొత్తం న్యూస్ అంతా కూడా హెడ్లైన్స్ వైజ్ పాజిటివ్ గా కనిపిస్తుంది, గ్రౌండ్ రియాలిటీ సపరేట్ గా ఉన్నది. ఇది వేరే రకంగా మారకుండానే మన మార్కెట్లు పడిపోకుండానే ఏదో ఒక విషయం తేడాలను ఆశిద్దామండి. ఈ ప్రయత్నంలో మార్కెట్ లో ఉన్న న్యూస్ మొత్తం నిజంగా చెప్తున్నానండి, గడిచిన 2 వారాలుగా కంటిన్యూస్ గా చూసిన తర్వాత సీజ్ ఫైర్ ఎక్స్టెన్షన్ అవుతుంది అనేలాగా న్యూస్ వస్తుంది. కానీ ట్రంప్ గారు మాట్లాడుతున్న మాటలు ఎక్స్టెన్షన్ జరిగేది లేదన్నట్టు మాట్లాడుతున్నారు ఎక్కువ సార్లు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇరాన్ ఈ సీజ్ ఫైర్ గానీ లేదు అంటే పీస్ టాక్స్ గానీ ఫర్దర్ గా అమెరికా ఎన్నిసార్లు మమ్మల్ని మోసం చేసాక ఒప్పుకునేది లేదనేలాగా మాట్లాడుతుంది. ఇజ్రాయెల్ ఏమో ఆపకుండా లెబనాన్ మీద దాడి చేస్తుంది. ఇక లెబనాన్ వాళ్ళేమో కుర్రో ముర్రో అంటున్నారు, మమ్మల్ని అనవసరంగా యుద్ధంలో లాగుతున్నారని మళ్ళీ ఏడుస్తున్నారు వాళ్ళు. ఇక మోస్ట్ ఇంపార్టెంట్లీ యుఏఈ దగ్గర నుంచి కానీ లేదు అంటే మిగిలిన అరబ్ దేశాల దగ్గర నుంచి కానీ వస్తున్న విషయాలు వింటుంటే అమెరికా తాలూకా బేస్లను రీకన్సిడర్ చేస్తారా, లేదు ఒకవేళ డాలర్ కనుక ఇంకా స్ట్రాంగ్ అయినా లేదు అవైలబిలిటీ తగ్గినా యువాన్ లోకి మారిన ఇవన్నీ కూడా అమెరికా మీద ప్రెషర్ పెట్టే విషయాల కింద మారడానికి అవకాశం ఉండబోతుంది. ఇంత నెగిటివ్ ఎందుకండి, మార్కెట్ లో పాజిటివ్ గా ఉన్నాయి కదా అనుకుంటే సింపుల్, స్ట్రైట్ హోర్ముజ్ లో షిప్స్ ఆగట్లేదు కనుక మార్కెట్లు పాజిటివ్ గానే ఉంటాయి. ఈవెన్ రేపు పొద్దున్న సీజ్ ఫైర్ క్యాన్సిల్ చేసాము అంటే మార్కెట్లు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యి మళ్ళీ రికవరీ కూడా అయిపోతాయి. కారణం స్ట్రైట్ హోర్ముజ్ లో షిప్స్ ఆగకుండా, ఆయిల్ సప్లై ఆగకుండా ఉంటే చాలండి, మార్కెట్లు నెమ్మదిగా తేరుకుంటాయి. సో మొత్తానికి ఏంటంటే ఇవాళ రేపు ఎల్లుండి లోపు మనకి ఈ సీజ్ ఫైర్ కి సంబంధించి కానీ పీస్ టాక్స్ కి సంబంధించి కానీ ఒక క్లారిటీ వచ్చేయాలండి, రావాలని ఆశిద్దాం. సో ఇక మీదట సీజ్ ఫైర్ ఎక్స్టెన్షన్ అయినా కొంత ఇబ్బందే ఉండొచ్చు, లేదు ఈ పీస్ టాక్స్ ఫెయిల్ అయినా ఇంకా పెద్ద ఇబ్బందే ఉండొచ్చు. ఈ పరిస్థితుల్ని మనం ఖచ్చితంగా బేరీజ్ వేసుకోవాలి. నేనైతే నా పోర్ట్ఫోలియోని ప్రస్తుతానికి యాజ్ యూజువల్ గా మెయింటైన్ చేస్తున్నానండి. సో ఇందులో క్లారిటీ వస్తే నేనైతే కాస్త స్టాక్స్ ని రీషఫుల్ చేయడానికి అయితే ఆలోచిస్తున్నా. సో ఇప్పుడు ప్రస్తుతానికి మన పోర్ట్ఫోలియోస్ పాజిటివ్ గా ఉన్నాయి కనుక, రికవరీ వస్తుంది కనుక, అండ్ మార్కెట్ లో ఏదైనా న్యూస్ ని కొంత ముందుగానే మార్కెట్లు పసిగడతాయి కనుక, సో ఇక్కడ నుంచి రికవరీ కంటిన్యూ అవుతుందని, లేదు ఈ పీ స్టాక్ సక్సెస్ అవుతాయని, ఇలాంటి మంచి విషయాల గురించి ఆలోచిస్తూ ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. 3 వారాలుగా మనం యుద్ధం గురించి డీటెయిల్ గా మాట్లాడుతున్నాం కదా, మీలో ఎంతమందికి ఒక క్లారిటీ ఉంది చెప్పండి. ఏదో మార్కెట్ లో హెడ్ లైన్స్ వస్తున్నాయి, మార్కెట్లు పెరుగుతున్నాయి తగ్గుతున్నాయని కాకుండా ఇవాళ నేను చెప్పిన పాయింట్స్ మీకు కరెక్ట్ అనిపిస్తే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉందనిపించిన మన వీడియోకి తప్పకుండా సపోర్ట్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇవాళ ఫస్ట్ నేను డిస్కస్ చేస్తున్న స్టాక్ నెస్లే ఇండియా అండి. ఇవాళ ఈ స్టాక్ 52 వీక్ హైని టచ్ చేయడమే కాదు, ప్రీవియస్ డేస్ తో కంపేర్ చేస్తే ఈవెన్ మంత్స్ తో కంపేర్ చేసిన చాలా ఎక్కువ వాల్యూమ్స్ అయితే ఇందులో కనిపించాయండి. ఓ పక్క నెట్ ప్రాఫిట్స్ 27% పెరగడమే కాదు, ఇలాగా ఆల్ టైమ్ హైస్ కి చేరడం గానీ లేదు అంటే హై వాల్యూమ్స్ తో పెరగడం గానీ ఇవన్నీ కూడా క్లియర్ గా దీంట్లో నెక్స్ట్ కాస్త బజ్ అయితే క్రియేట్ అవుతుంది. రెవెన్యూస్ కూడా 22% అయితే పెరగడం జరిగిందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రీసెంట్ టైమ్స్ లో ఈ స్టాక్ లో FIS కూడా వాటాలు పెంచుకుంటున్నారు. సో దీన్ని ఒకసారి ఖచ్చితంగా స్టడీ చేయండి. అండ్ నెక్స్ట్ మనం హిందుస్థాన్ యూనిలివర్ గురించి మాట్లాడుకోవాలండి. ICICI సెక్యూరిటీస్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. ఇవాళ ఈ స్టాక్ కూడా బాగా పెరగడం జరిగింది. 2800 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారండి, అంటే 24% పెరుగుతుంది అని చెప్తున్నారు. అండ్ ఫర్దర్ గా 10.4% CAGR తో రెవెన్యూస్ FY28 వరకు పెరుగుతాయని చెప్తున్నారండి. సో ఇప్పుడు మీరు గమనిస్తే మార్కెట్లు బాగా పడిన ఈ టైంలో ఇప్పుడు డిఫెన్సివ్ స్టాక్స్ కాస్త ఈజీగా మూవ్ అవుతుంటే ఖచ్చితంగా మార్కెట్ లో లిక్విడిటీ కాస్త బాగుంటుందండి. ఫర్దర్ గా ఇది కూడా కాస్త పాజిటివ్ విషయంగా మనం గమనించవచ్చు. నెక్స్ట్ మనం తంగమయ్య జ్యువెలరీస్ గురించి మాట్లాడుకోవాలండి. కంపెనీ దగ్గర డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి, మీకు ఈ స్టాక్ లో పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఇయర్ 75.9% అక్షయ తృతీయకి వీళ్ళ రెవెన్యూస్ అయితే పెరగడం జరిగిందట. సో ఈ బజ్ ఖచ్చితంగా నెక్స్ట్ రిజల్ట్స్ లో అయితే మనకి ఇంపాక్ట్ అయితే చూపిస్తుందండి, ఒకసారి ఫాలో అప్ చేయండి. నెక్స్ట్ మనం రోలెక్స్ రింగ్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 17% వరకు పెరుగుతుండడం గమనించాం. కారణం ఏంటి అంటే ఏప్రిల్ 23వ తారీఖున బైబ్యాక్ అయితే ప్రకటిస్తున్నారండి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అయితే అరేంజ్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఈ స్టాక్ లో చాలా ఎక్కువ బజ్ అయితే క్రియేట్ చేస్తుంది. అసలు ఇవాళ ఈ స్టాక్ లో వచ్చిన వాల్యూమ్స్ తలక నంబర్ ప్రీవియస్ డేస్ తో కంపేర్ చేస్తే నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టయితే ఉందండి. ఒక్కసారి డేటాను చెక్ చేయండి మీరు. నెక్స్ట్ మనం రైల్టెల్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ టైమ్స్ లో వీళ్ళకి ఆర్డర్ మీద ఆర్డర్లు పండగ వాతావరణంలో కనిపిస్తుంది. మరొక 86 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే వీళ్ళకి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై దగ్గర నుంచి వచ్చింది. ఇది కొన్ని క్లౌడ్ సర్వీసెస్ ని మెయింటైన్ చేయడానికండి.
వాట్ ఎవర్, ప్రస్తుతానికి రైల్టెల్ లో మనకి కాస్త కన్సోలిడేషన్ వస్తే బెటర్ అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో హెవీ వాల్యూమ్స్ తో ఈ స్టాక్ ప్రైస్ అయితే కాస్త సర్జ్ అయింది. అఫ్ కోర్స్ పెద్దగా పెరగకపోయినా కూడా బేస్ ఫామ్ చేయడానికి మనకి ఇంపార్టెంట్ టైం అయితే ఉంటుందండి. ఇది ఆ టైంలో కరెక్ట్ గా ఉన్నది. సో ఇప్పుడు బేస్ ఫామ్ అవ్వకుండా పెరిగిపోయినా కూడా మనకి ఫ్యూచర్ లో ఇబ్బంది ఉంటుంది. సో అందువల్ల మంచి ఆర్డర్ వచ్చిన కంపెనీ నెగటివ్ గా ఉంది కనుక ఇంకాస్త కన్సోలిడేషన్ లో ఉంటే నెక్స్ట్ ఇంకా స్ట్రాంగర్ బేస్ వస్తుందని నా ఫీలింగ్. మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మనం అదాని పవర్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ అయితే పెద్దగా పెరగలేదు, కానీ ఇవాళ వచ్చిన న్యూస్ మాత్రం మార్కెట్ లో సరిగా పట్టించుకోలేదని నా ఫీలింగ్ అండి. అదాని పవర్ తాలూకా ఒక సబ్సిడరీ అదాని అటామిక్ ఎనర్జీ వాళ్ళు ఒక కొత్త సబ్సిడరీని అయితే స్టార్ట్ చేశారండి. ఈ సబ్సిడరీతో న్యూక్లియర్ పవర్ ని జనరేట్ చేయడానికి, ట్రాన్స్మిట్ చేయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారట. 100 గిగావాట్ల న్యూక్లియర్ కెపాసిటీ ప్రాజెక్ట్ ని 2047 కల్లా గవర్నమెంట్ అయితే ప్రపోజ్ చేస్తుందండి. ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ కోసం గవర్నమెంట్ అయితే క్లియర్ గా కొన్ని రిఫార్మ్స్ ను కూడా ఇంట్రడ్యూస్ చేసి బూస్ట్ చేస్తుందట. ఇది అదాని పవర్ కి నిజంగా చాలా పెద్ద విషయం అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇవాళ కాస్త హల్చల్ చేస్తున్న స్టాక్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్టాక్ 5-year హైక్ అయితే టచ్ చేసిందండి. అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏప్రిల్ 27వ తారీఖున ఫండ్ రైజ్ చేయడానికి అయితే, అలాగే ఈక్విటీ షేర్స్ ని QIP ద్వారా ఇవ్వడానికి అయితే వీళ్ళు చూస్తున్నారండి. ఇది కంపెనీకి కొంత పాజిటివ్ విషయం. జనరల్ గా ఇలాంటి కంపెనీస్ ఫండ్ రైజ్ చేస్తున్నాయి అంటే ఫర్దర్ గా గ్రోత్ ఉంటుందని మార్కెట్ ఆశిస్తుంటుంది. ఈ న్యూస్ కారణంగా ఇవాళ పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఇక మార్కెట్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టాక్ అని నేను చెప్పను కానీ చాలా మంది నోళ్లలో నాంతున్న స్టాక్ అండి E2E నెట్వర్క్స్. ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో ట్రేడ్ అవుతుంది. దీనికి 10:1 స్టాక్ స్ప్లిట్ అయితే ఇస్తున్నారండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. కంపెనీ రెవెన్యూ 71% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగింది. కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా చేస్తున్నారు. నెట్ ప్రాఫిట్ మాత్రం 51% డౌన్ అయిపోయింది. అయితే బిజినెస్ పెరగడం అట్ ది సేమ్ టైం ఎక్స్పెన్సెస్ పెరగడం కూడా ఈ ప్రాఫిట్లు తగ్గిపోవడానికి ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. బట్ మొత్తానికి ఏంటంటే దీంట్లో మాత్రం చాలా బజ్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఈ కంపెనీ డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి, మీకు ఏం కనిపిస్తుంది ఇవాళ వస్తున్న న్యూస్ కి, స్టాక్ ప్రైస్ కనిపిస్తున్న విధానంకి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మనం సేల్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీకి 199 రూపాయల టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు జియోజిత్ వాళ్ళు. సో జియోజిత్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే బై రేటింగ్ ఇస్తూ బ్యాలెన్స్ షీట్ స్ట్రెంగ్త్ అవుతుందని, 7,000 కోట్ల వరకు వీళ్ళు అప్పులు తగ్గించుకోబోతున్నారని, డెట్ టు ఈక్విటీ రేషియో కూడా 0.6 కి అయితే వస్తుందని, ఇంట్రెస్ట్ కాస్టులు తగ్గుతున్నాయని, ఇవన్నీ కూడా అవుట్లుక్ ని పాజిటివ్ గా ఉంచడానికి ప్రధాన కారణాలని చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రైస్ అలాగే డిమాండ్ స్టీల్ కి సంబంధించి రికవరీ మనం చూస్తున్నామండి. ఇవన్నీ కూడా ప్రాఫిటబిలిటీని కూడా పెంచుతాయట. ఖచ్చితంగా దీని మీద కన్నేసి ఉంచండి. నెక్స్ట్ మనం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ ఆల్ టైమ్ అయితే టచ్ చేసింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 15% అయితే మనకు కనిపిస్తున్నట్టు FY27 లో. ఈ బ్యాంక్ తలకి అడ్వాన్సెస్ లో 18% అయితే జంప్ కూడా ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారండి. సో ఓ మాదిరిగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రీసెంట్ టైమ్స్ లో కాస్త బాగా హల్చల్ చేస్తుంది అని చెప్పొచ్చు. కాకపోతే ఈ గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్ లో ఎస్పెషల్లీ కొన్ని స్టాక్స్ సైలెంట్ కిల్లర్స్ లో కనిపిస్తున్నాయండి. మీరు ఒకసారి స్టాక్ ప్రైస్ గడిచిన 1 year లో ఎలా పెరిగాయి చూస్తే ఆ స్టాక్స్ ఏంటో కూడా మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ మనం అదాని ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ కంపెనీకి సంబంధించి వస్తున్న న్యూస్ ఏంటి అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏప్రిల్ 30వ తారీఖున ఫండ్ రైజ్ చేయడానికి అయితే మీటింగ్ పెడుతున్నారట. దీని అర్థం ఏంటి అంటే కమింగ్ డేస్ లో మళ్ళీ అదాని గారి మీద ఏదో ఒక న్యూస్ అయితే వస్తుందండి. వీళ్ళు ఫండ్ రైజ్ అనౌన్స్ చేసిన ప్రతిసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క న్యూస్ అయితే వచ్చి ఇబ్బంది పెడుతుంది. చూద్దాం ఈసారి ఏం జరుగుతుందో. నెక్స్ట్ మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఈ స్టేట్ బ్యాంక్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వస్తుందండి. మార్కెట్లకి పెద్దగా రుచించలేదు, బట్ మనం ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలంటివి. ఎందుకంటే ఇండియా తాలూకా జీడిపిలో ప్రస్తుతం వీళ్ళ వాటా 20% అయితే ఉందట. దాన్ని 2030 కల్లా 25% తీసుకెళ్దామని చూస్తున్నారు. దీంట్లో భాగంగా వీళ్ళు వేస్తున్న ప్లాన్ ఏంటి అంటే 1% ఆఫ్ ద మార్కెట్ షేర్ గెయిన్ అవుతారట. FY27 కల్లా 800 డిస్ట్రిక్ట్స్ లో ఈ మార్కెట్ ని క్యాప్చర్ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. ఇది నిజంగా కార్యరూపం దాలిస్తే స్టాక్ ప్రైస్ పరుగులు పెడుతుంది గ్యారంటీగా. అండ్ ఇదే కనుక కొనసాగితే ప్రతి 6 సంవత్సరాలకి వీళ్ళ తలక బ్యాలెన్స్ షీట్ డబుల్ అవుతుందండి. ఈ స్టేట్మెంట్లు న్యూస్లు వింటుంటే నిజంగా ఒళ్ళు గగురు పుడుస్తుంది. ఇంత పెద్ద బ్యాంక్ ఇంత పెద్ద టార్గెట్లను ఎలా అచీవ్ చేస్తుంది, ప్రతి 6 సంవత్సరాలకి బ్యాలెన్స్ షీట్ డబుల్ చేస్తుందా అంటే కనిపిస్తుందండి. అదంతా కూడా వస్తున్న న్యూసే కాదు, మనం ఈవెన్ వెరిఫై చేసిన బ్యాలెన్స్ షీట్ చెక్ చేయండి. గడిచిన 6 సంవత్సరాలకి ఎలా మారుతుందో ఇవన్నీ చూస్తుంటే అందుకే చెప్తున్నానండి, ఖచ్చితంగా మార్కెట్లు అయితే పెద్దగా పట్టించుకోలేదు కానీ మనం కంపల్సరిగా వీటిని ఫోకస్ చేయాలి. నెక్స్ట్ మనం నియోజన్ కెమికల్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ స్టాక్ తాలూకా డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూస్తే
చాలా మంది డీలా పడిపోతారు. ఎప్పటి నుంచో ఈ స్టాక్ గురించి స్టడీ చేస్తున్నామండి, కానీ ఈ స్టాక్ అయితే అవకాశాలు ఇస్తున్నట్టు ఇస్తుంది, కానీ కింద పడుతుంది, రికవరీ పెద్దగా కనిపించట్లేదని. సో ఇప్పుడు మీరు డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి, మీకు ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ అంతకన్నా ముఖ్యంగా ఈ కంపెనీ నెలకు ప్రమోటర్లు 10 లక్షల షేర్లను అయితే కొన్నారండి, 161 కోట్లు పెట్టి. అది కూడా ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా. ఈ స్టాక్ 1500 దగ్గర ట్రేడ్ అవుతుంటే వాళ్ళు 1600 దగ్గర పెట్టి కొన్నారు. జనరల్ గా ప్రమోటర్లు 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు 10 కోట్లు పెట్టడం వేరు. ఇక్కడ 10 లక్షల షేర్లని 161 కోట్లు పెట్టి కొన్నారు అంటే ఇక్కడ ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ కుకింగ్. దాన్ని మనం ఫాలో అప్ చేయాలి ఫ్యూచర్ లో. ఇక నిఫ్టీ 50 గురించి మాట్లాడుకుంటే ఇవాళ మార్కెట్లు పెరిగాయి, పోర్ట్ఫోలియోస్ పెరిగాయి, ఈవెన్ మార్కెట్ బ్రెడ్త్ కూడా బాగుందండి. 1100 స్టాక్స్ మనకి నెగిటివ్ గా ఉంటే 1875 స్టాక్స్ మనకి పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ ఇవాళ ప్రైస్ యాక్షన్ గమనించారా అండి? ప్రతి పావు గంటకి మనకి మార్కెట్ లో చాలా ఫ్లక్చుయేషన్స్ కనిపించాయండి. ఎస్పెషల్లీ 11 గంటల నుంచి 2 గంటల వరకు మార్కెట్లు అయితే ఆప్షన్ సెల్లర్స్ కి పండగ చూపించాయి. మీరు ఎవరైనా ఇవాళ నిఫ్టీలో ట్రేడింగ్ చేశారా అండి? నేనైతే ఇవాళ నా లైఫ్ లోనే వరస్ట్ ట్రేడింగ్ అయితే చూసానండి. అఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే కొంత ప్రాఫిట్ లో అయితే దేవుడి దేవల్ల బయటకు వచ్చాను, కానీ నరకం అయితే చూసానని చెప్పొచ్చు. అండ్ ఇవాళ నా పోర్ట్ఫోలియోలో ఫీలిక్స్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, లేదు అంటే వారి టెక్నాలజీస్ అవ్వచ్చు, ఇలాగ కొన్ని పాత స్టాక్స్ బాగా పెరిగాయండి. వీటి వల్ల కొంతవరకు పోర్ట్ఫోలియోలో కొంత మూమెంటం అయితే కనిపిస్తుంది. మరి మీ పోర్ట్ఫోలియోస్ లో ఇవాళ బాగా పెరిగిన స్టాక్స్ ఏవి, దాన్ని ఎప్పటి నుంచి హోల్డ్ చేస్తున్నారు కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇప్పుడు మనం నిఫ్టీ తలక డైలీ చార్ట్ చూద్దామండి. మీలో ఎంతమంది ఈ అనాలిసిస్ చూస్తున్నారు నాకు అర్థం కావట్లేదు, కానీ మనం మెన్షన్ చేసుకున్న లెవెల్స్ దగ్గర ప్రైస్ చూసారు ఎలా రియాక్ట్ అవుతుందో. ఎస్పెషల్లీ ప్రీవియస్ గా మనం మెన్షన్ చేసుకున్న ఈ హై అండ్ ఈ ఇండస్ట్రీ క్యాండిల్ తలక హై ఖచ్చితంగా బ్రేక్అవుట్ అవ్వాలనుకున్నాం. ఎట్ ద సేమ్ టైం మనకి ప్రీవియస్ గా మనం డ్రా చేసుకున్న ఈ ట్రెండ్ లైన్ కూడా ఇవాళ బ్రేక్అవుట్ అయితే అయింది. కాకపోతే మార్కెట్ లో పరిస్థితులు ఒక మేజర్ కట్ ఆఫ్ పాయింట్ దగ్గర అయితే కనిపిస్తున్నాయండి. పీస్ స్టాక్స్ అలాగే సీజ్ ఫైర్. సో ఇవి ఏం జరుగుతాయో క్లారిటీ కనుక మనకు వచ్చింది అనుకోండి, మార్కెట్లు ఇక్కడ ఇంకొంచెం పెరిగి బౌన్స్ అయి పెరుగుతాయా, లేదు మళ్ళీ వీక్ అయ్యి ఇదే జోన్ లోకి వస్తాయా మనం చెప్పగలుగుతాం. అయితే రేపటికి మటుకు ఒక లెవెల్ మాత్రం ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. 24,500 బ్లైండ్ గా ఒక లక్ష్మణ్ రక్ గీసి పెట్టుకోండి. ఈ లెవెల్ మీద నుంటే పర్వాలేదండి, కింద నుంటే మాత్రం మనం వీక్నెస్ ఖచ్చితంగా చూస్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేసి మన వీడియోస్ మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.